అందరూ ఏమనుకుంటారంటే, మందు, సిగరెట్ ఇవన్నీ కూడా శరీరాన్ని పాడు చేసే అలవాట్లయితే, మనకి ఈగో అన్నదేంటంటే, మనకు మనం ఎదగకుండా, మనకు మనం సప్రెస్ అయిపోయి, మనల్ని చాలా కిందకి లాగేసి, ఒక ఎలా అంటే అదొక వ్యసనంలాగే మనకు తయారవుతూ ఉంటుంది. అది ఎందుకని ఏంటంటే, ఈగో అనేది ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా జెన్జీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఎక్కువ ముడిపెట్టుకుంటారు. నా దృష్టిలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫియర్. అంటే నువ్వు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు దెబ్బతిందండి అని చెప్తాను. నీకు ఆత్మవిశ్వాసం ఉంటే నీకు ఆత్మాభిమానం చాలా చిన్నగా కనిపిస్తుంది. నీకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే ఆత్మాభిమానం కాదు. నువ్వు దేహాభిమానం ఉన్నా ఎంతో కొంత ఆరోగ్యంగా చూసుకుంటావు. ఆత్మాభిమానం పెంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, వెన్ నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ హై లెవెల్లో ఉందనుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ విల్ బి ఇట్స్ లుక్ లైక్ వెరీ స్మాల్. వాట్ ఎవర్ అంటే నువ్వు ఏదన్నా ఏదన్నా నువ్వు నాకు చెయ్యి, నాకు అనవసరం, నా కాన్ఫిడెన్స్ ఏదో నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు. అలాంటిది నువ్వు ఇది చేయడం వల్ల నేను ఏదో అయిపోను. ఇప్పుడు మనం తిట్టును కూడా చాలా పాజిటివ్ యాంగిల్లో మనం తీసుకోగలగాలి. ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని తిట్టి మనం ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అనుకునేటట్టయితే దాన్ని మనం ఎందుకు తిడుతున్నారు, మనం దీన్ని బాగుపడాలనే తిడుతున్నారు కదా, ఏ విధంగా బాగుపడాలి అనుకునే మనం ధోరణిలోనే మనం ఆలోచించుకోవాలి తప్ప ఒక గర్ల్ ఫ్రెండ్ తిట్టిందనో లేకపోతే భార్య తిట్టిందనో, ఆఫీస్లో బాస్ తిట్టాడనో, ఈ మధ్యన ఆఫీస్లో బాసులు తిట్టారు అనుకోండి, వేరే ఎవరన్నా తిట్టాడు అనుకోండి, అగో నన్ను తిట్టేస్తాడా అని ఈగో పెంచేసుకొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకుని, అది కాదు కదా. మంచి మాట చెప్పారు సార్. ఈగో అంటేనే పెద్ద వ్యసనం, అది దాన్ని వదిలేసుకోండి ఫస్ట్. 200 అది వదులుకుంటాం చాలా ఈజీ అండి, కానీ వదులుకుంటాం చాలా కష్టం అయిపోయింది.